అస్పృశ్యత గురించి, అంటరానితనం గురించి, అప్పుడున్న అసమానతల గురించి వీటికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయులు వారు. అలాంటి మహనీయుడు కాబట్టే 200 సంవత్సరాల కింద పుట్టిన మహనీయుడిని ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటున్నాం. మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్ముడు గాంధీ గారు కూడా మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాలను స్మరిస్తూ ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆయననే మహాత్మా అని కొనియాడిన గొప్ప వ్యక్తి మన జ్యోతిబా ఫులే. చాలా సంతోషం. ప్రభుత్వ పరంగా నా తరఫు నుండి, రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుండి జయంతి ఉత్సవానికి చేసిన టీజీఎంబీసీ చైర్పర్సన్ గారు వీరభద్ర అనిల్ గారికి, డైట్ ఛార్జీలు 10 సంవత్సరాలు డైట్ ఛార్జీలు పెంచలేని రాక్షస ప్రభుత్వాన్ని మనం చూసినాం. ఇవాళ మా ప్రభుత్వం రాగానే 40% డైట్ ఛార్జీలు పెంచినాం, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచినాం. 57,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 1 కాదు 2 కాదు 57,000 ఉద్యోగాలు. పాత ప్రభుత్వం పాతలు ఏమంటారంటే మేమే ఇచ్చిన నోటిఫికేషన్లే, మీరు ప్రభుత్వం మేము ఇచ్చిన నోటిఫికేషన్ అయినది భర్తీ చేసిందంటే ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు కానీ హైకోర్టులలో కేసులు వేసి ఆ నోటిఫికేషన్ పనికి రాకుండా చేసారు. ఎందుకంటే 5,000 కోట్ల రూపాయలు భారం పడుతుందని. 5,000 కోట్ల రూపాయలు భారం పడితే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళు బాగుపడితే మనం ప్రశ్నిస్తారని ఉద్యోగాలు ఆపిన ఘన చరిత్ర పాత ప్రభుత్వాలని, పాత పాలకులు. ఇవాళ 57,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. దానికి 5,000 కోట్ల రూపాయల భారం పడుతుంది ఈ ఏడాది. పిఎస్సి పెట్టినాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే మీరందరినీ ఇప్పుడు రాజ్య యువ వికాసం కూడా పోయినసారి 10 సంవత్సరాలు ఇప్పటికి లోన్ బీసీ కార్పొరేషన్ లేవు, ఎస్సీ కార్పొరేషన్ లేవు, ఎస్టీ కార్పొరేషన్ లేవు, మైనార్టీ కార్పొరేషన్ లేవు. నేనున్నప్పుడు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంతో మందికి ఆటోలు ఇప్పించిన, ఎంతో మంది బీసీలకు లోన్లు ఇప్పించిన, ఎస్సీ ఎస్టీలకు లోన్లు ఇప్పించిన, సబ్సిడీ లోన్లు ఇప్పించినాం. ఎస్టీలకు ఎస్సీలకు మాత్రం 90% సబ్సిడీ లోన్లు ఇప్పించిన ఆనాడు. కానీ 10 సంవత్సరాలు లోన్లు లేవు, మనం లేవు. ఇప్పుడు 6,000 కోట్ల రూపాయలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, అదేవిధంగా అగ్రవర్ణ పేదలకు కూడా ఇవాళ లోన్లు ఇవ్వబోతుంది. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక. అందుకే ఆ పూలే గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆ పూలే గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతుంది. మనం ఇలా గొప్ప నాయకుడు జన్మదినం సందర్భంగా మనం ఒకటే గుర్తుంచుకోవాలి. ఇక్కడ వచ్చి కూర్చున్నది జన్మదినం చేసుకోవడానికి. ఆయన ఆశయాలే మన ఆశయాలు కావాలి, ఆయన ఆలోచన విధానాలే మన ఆలోచన విధానాలు కావాలి, ఆయన పోరాటమే మన పోరాటం కావాలి, ఆయన ఉద్యమమే మన ఉద్యమం కావాలి. అప్పుడే నిజమైన సామాజిక న్యాయం, నిజమైన సమానత్వం ఈ సమాజంలో దొరుకుతుంది. అప్పుడే ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన వర్గం. ఏం కావాలి? మన ఆశయాలే, ఆయన ఆశయాలే మన ఆశయాలు, ఆయన ఉద్యమాలే మన ఉద్యమాలు, ఆయన పోరాటాలే మన పోరాటాలు, ఆయన ఆలోచన విధానాలే మన ఆలోచన విధానాలు. అప్పుడే ఆయన నిజమైన నివాళులు. పూలే గారి గురించి ఆల్రెడీ అందరూ డీటెయిల్ గా డిస్కషన్ అంతా అయిపోయింది. సో ముఖ్యంగా ఫ్యూ ఇష్యూస్, అంటే మీరు రైజ్ చేసిన ఇష్యూస్ గురించే నేను మాట్లాడతాను. సో ఒకటి, ఈడబ్ల్యూసి సర్టిఫికేట్స్ ఏదైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కానీ వీకర్ సెక్షన్స్ ఉన్నాయో, సో వాటి సర్టిఫికేట్స్ కొంత వెరిఫికేషన్ చేసి ఇప్పించాలి అనేది పాయింట్ రైజ్ చేశారు. సో ఖచ్చితంగా అది తహసీల్దార్స్, ఆర్డీఓస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేసి వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే ఈ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయమని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, మనకి బీసీ స్టడీ సర్కిల్ కూడా ఒకటి బిల్డింగ్ శాంక్షన్ అయింది. బట్ సమ్ కోర్ట్ కేసు ఉండడం వల్ల అది స్టార్ట్ కాలేదు వర్క్ అనేది చెప్పారు.
సో అది కూడా ఒకసారి మేము ఆ కోర్ట్ కేసు కూడా డీటెయిల్స్ తీసుకొని ఒకవేళ అది మా సైడ్ నుంచి కౌంటర్ ఏమైనా పెండింగ్ ఉంటే ఖచ్చితంగా ఫైల్ చేస్తాము. బట్ ఇన్ కేసు ఒకవేళ కౌంటర్ కూడా ఫైల్ చేసి ట్రయల్ కి పెండింగ్ ఉంటే సో అది ఫాలోఅప్ చేసి తొందరలోనే డిస్పోజ్ చేసే విధంగా చూడడం జరుగుతుంది. సో నెక్స్ట్ థర్డ్ ఇష్యూ, మనకి చాలా మంది భక్తులు కూడా మాట్లాడారు. సో మనకి తాళరాంపూర్ అండ్ బోర్గం కూడా చెప్పడం జరిగింది, కొంత సోషల్ బాయ్కట్ జరిగింది.